భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కులు కలిగి ఉన్నారని, రాజ్యాంగం మన హక్కు అని, అందులోని అంశాలు వరం లాంటివని కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ సికిలిగిరి ఇర్ఫాన్ బాషా తెలిపారు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం స్థానిక మైదుకూరు రోడ్డులోని పాండురంగ స్వామి దేవాలయం వద్ద ఉన్న రాజ్యాంగకర్త అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లవాళ్ల నుండి విముక్తి పొంది, మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని, మన దేశానికి ఒక రాజ్యాంగం కల్పించుకుని, ప్రజా ప్రభుత్వం అయినది అని వివరించారు. ఇందుకోసం శ్రమించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తెలిపారు. అయితే ఇటీవల మన పవిత్ర రాజ్యాంగానికి తూట్లు పొడవటం బాధాకరమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధి కలిగి ఉండాలని సూచించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, సంపూర్ణ రాజ్యాంగ అమలు కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోసంగి వెంకట సుబ్బారెడ్డి, ఎల్లయ్య, కలందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే, నవంబర్ 26 కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగం ఆమోదింపబడిన రోజు. ఈరోజు ఇది ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకు భారతదేశంలో మనం ఉన్నామంటే విధి విధానాలు, చట్టాలు ఏదైనా సరే మనం ఈ రాజ్యాంగం ద్వారానే చేస్తూ ఉంటాము. అందుకనే ఇది మన స్వాతంత్రం తర్వాత దాదాపుగా 2-3 సంవత్సరాలు మన అంబేద్కర్ గారు అనేక దేశాలు తిరిగి ఇక్కడ చట్టాలు, ఏ దేశంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఎలాంటి రాజ్యాంగంలో వారి విధి విధానాలు ఎలా ఉన్నాయని చెప్పి ఆయన క్షుణ్ణంగా శోధన చేసి, క్షుణ్ణంగా పరిశీలించి అనేక దేశాలు తిరిగి ఆయన మనకు ఒక మంచి ఆయనతో ఉండబడిన, నేతృత్వంలో ఉండబడిన ఒక బృందం అంతా కాన్స్టిట్యూషన్ తయారు చేయడం జరిగింది. ఆ కాన్స్టిట్యూషన్ 1949లో ఆమోదింపబడింది. సో ఆమోదింపబడిన తర్వాత అలాగే మనకందరికి తెలిసిన విధంగా రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీ దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇది ఆమోదింపబడింది కాబట్టి ఒక మన భారతదేశంలో ఒక మంచి ఘట్టంగా భావించి, ఒక హిస్టారికల్ డేగా భావించి ఈరోజు ఈ సందర్భంగా మేము ఎంత వేడుకలా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగం అంటే ఒక ఆత్మ లాంటిది, ప్రభుత్వం ఒక దేహం లాంటిది. ఈరోజు ఆత్మను కూడా క్షోభించే విధంగా ఈరోజు ప్రభుత్వాలు పరిపాలిస్తూ ఉన్నాయి. సో ఇది కాకుండా రాబో రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా, రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ ప్రజలకు అనేక విధాలుగా మంచి చేయాలన్నా అది కేవలం ఒక మంచి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. మనం ఈరోజు చూస్తున్నాం, రాజ్యాంగాన్ని తూట్లు పూడ్చే విధంగా ప్రజలను ఇబ్బందికరంగా ఉండే ప్రభుత్వాలు ఈరోజు దేశంలో నడుస్తున్నాయి. వీటన్నిటికీ ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలందరికీ మేలు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలందరికీ సమాన హక్కులు దొరుకుతాయి. మంచి వాతావరణంలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే రాబో రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అందరూ సపోర్ట్ చేసి మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ సమానత్వం కలిగించే విధంగా ఈరోజు మన పరిపాలన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రాష్ట్రంలో కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో మేము ఈరోజు పనిచేస్తున్నాము. ఖచ్చితంగా రాబో రోజుల్లో మంచి జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా మనమందరం సపోర్ట్ చేసి మన ప్రభుత్వాలను మనమే ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.